శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురువందన విచారణ. లోకంలో ప్రతి వారు కూడా దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడల్లా యతీశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సాష్టాంగ వందనం చేస్తూ ఉంటారు. ఇంతకీ వందనము అంటే నమస్కారం అనే కదా అర్థం. అయితే గృహస్థు మాత్రం ఎదురుపడినప్పుడు ఏం చేస్తారు? చేతులు జోడించి నమస్కారం అండి అని అంటారు. అంటే నమస్కారం చేస్తారు. ఈ రెంటిల్లో ఈ సాష్టాంగ దండ ప్రణామం అంటే ఈ వందనంలో కానీ, మరి చేతులు జోడించి చేసేటువంటి నమస్కారంలో కానీ ఈ రెంటిలో భేదం ఏంటి అంటే, గృహస్థుకు నమస్కరించినప్పుడు ఏమంటాడు? పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తాడు. సన్యాసికి సాష్టాంగ వందనం చేస్తే ఏమంటాడు? నారాయణ అంటాడు. అంటే దేవాలయాలలో దేవునికి సాష్టాంగ వందనం చేసినప్పుడైతే ఏమీ మాట్లాడడం. ఈ విధంగా గృహస్థు ద్వారా పుత్రాదులు కలిగిన వాడు కాబట్టి పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తాడు. ఎందుకు? గృహస్థు ఆ వస్తుతనే కలిగి ఉన్నాడు కాబట్టి. సన్యాసి నారాయణ స్వరూపుడు కాబట్టి నారాయణ అని దీవిస్తాడు. మరి ఊళ్ళల్లో ఉండేటువంటి గుళ్ళల్లో దేవుడు జడమైనటువంటి శిల కాబట్టి, రాయి కాబట్టి ఏమీ మాట్లాడు. మనం గురువు వద్దకు వెళ్ళినప్పుడు వందనం చేస్తాం కదా, మరి ఎందుకు చేయాలి? అసలు వందనం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనం విచారిద్దాం. కరయుగములు చరణంబులు యురముల లాట స్థలంబుయున్నత భుజముల్ సరిధరణి మోపి మ్రొక్కిన బరువడి సాష్టాంగమండ్రు పరమమునేంద్రుల్. అంటే చేతులు 2, కాళ్ళు 2, ఎదుర్రొమ్ము 1, ముఖము, భుజాలు 2, ఈ 8 కూడా కర్రలాగా కింద పడవేసినట్లయితే, అంటే గురుపాదాల మీద పడవేశామనుకో అది సాష్టాంగ వందనమే అని పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే గురువు సామాన్య గృహస్థు కదా, 2 చేతులు జోడించి నమస్కరిస్తే సరిపోదా అంటే అది అసలు చాలదు. ఎందుకంటే గురువు అంటే సచ్చిదానంద స్వరూపుడు. అటువంటి గురువు సన్యాసికి వేషభాషల్లో ఒకవేళ భేదం ఉంటే ఉండవచ్చేమో, కానీ స్వరూపంలో ఒకటే కాబట్టి వీరికి సాష్టాంగ దండ వందనము, సాష్టాంగ దండ ప్రణామం, సాష్టాంగ వందనమే చేయాలి. ఇప్పుడు వందనం అంటే ఏమిటి? ఆ విషయాన్ని గురించి తెలుసుకుందాం. వందనం చేయుట ఎందుకు అనే విషయాన్ని విచారించినప్పుడు, లోకంలో ఎవరికైనా సరే కష్టకాలం వచ్చిందనుకో, ఆ కష్టం తీర్చేవాని యొక్క కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. ఎలాగంటే మనకి దీని గురించి ఒక చిన్న చరిత్ర కూడా ఉన్నది. ఏంటది అంటే, శ్రీకృష్ణుని యొక్క జననం అప్పుడు ఏది? ద్వాపరాంతంలో శ్రీకృష్ణుని యొక్క జనన సందర్భంలో కంసుని చేత కాపలా ఉంచబడ్డ గాడిద ఒకటి ఉన్నది. అది ఆమె దేవకి కనే సమయంలో ఆ గాడిద అరవబోయింది. వసుదేవుడు ఏం చేశాడు? తన అవసరం కదా, అందుకని తను పోయి ఆ గాడిద యొక్క 2 కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు ఆ గాడిద ఏం చేసింది? అరవడం మానివేసింది. అలాగే విభీషణుడు కూడా తన అన్న రావణాసురుని చేతపడి బాధపడిపోయాడు. అలా బాధపడి పడలేక శ్రీరాముని యొక్క పాదాల మీద పడి తన యొక్క పనిని నెరవేర్చుకున్నాడు. అంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం తీర్చేటువంటి వాని పాదాల మీద పడి ఆ పనిని నెరవేర్చుకోవాలి. అంటే ఇప్పుడు గురువు పాదాల మీద పడి పోవడానికి ఏమిటి కష్టం వచ్చింది అని విచారిస్తే ఏమిటంటే, సర్వ ప్రాణికోటికి కూడా ఎప్పుడూ మరణ భయం కలుగుతూనే ఉంటుంది. అది ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయం అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కానీ మరణం అనేటువంటి తప్పడం లేదు కదా. అలాంటి మరణ భయం తీర్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే, ఈ లోకంలో ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది. కాబట్టి తగిన గురువుని వెతుక్కొని అటువంటి మరణ భయాన్ని తీర్చుకోవడం కోసం గురువు యొక్క పాదాల మీద పడిపోవాలి. దానికి దృష్టాంతం ఏంటి అంటే, గయుని కథే. గయుడు ఒకసారి ఆకాశగమనం తన యొక్క రథంలో కూర్చొని, విమానంలో కూర్చొని, విమాన రథం దానిలో కూర్చొని ఆకాశగమనం చేస్తూ చుట్టూ ఉన్న స్త్రీలతో మాట్లాడుతూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఆయన ఒక తాంబూల సేవనం సేవించి దానిని క్రిందకి ఉమ్మాడు.
ఆ ఉమ్మి అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ సూర్యోదయ కాలంలో ఆయన సంధ్యావందనం చేసుకుంటుంటే ఆ నిష్ఠీవనం వచ్చి ఆయన దోసిట్లో పడింది. అప్పుడు ఆయన ఇది ఎవరు చేశారో వారిని నేను వధిస్తాను అని శపథం చేస్తాడు. ఆ విషయం గయునికి నారదుని ద్వారా తెలుస్తుంది. ఇక గయుడు ఎవరిని ప్రాధేయపడితే తన గండం తప్పుతుందో అక్కడ ప్రతిన చేసిన వారు పరమాత్మ. అక్కడి నుండి తప్పించుకోవాలి అంటే నారదుడే ఉపాయం చెప్తాడు. నువ్వు వెళ్ళి అర్జునుని శరణు వేడు అని. అర్జునుని శరణు వేడతాడు. అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణునికి కూడా గొప్ప యుద్ధం జరుగుద్ది. అలా జరుగుతూ ఉండగా శివుడు వస్తాడు. ఇదంతా కూడా లోకం అంతా ఇబ్బంది పడుతోంది కాబట్టి ఈ యుద్ధం ఆపేయండి, మీరు ఎవరో కాదు, మీరిద్దరూ నరనారాయణలే, మీకు యుద్ధం తగదు. కాబట్టి అర్జున గయుని తీసుకొచ్చి కృష్ణుని యొక్క పాదాల మీద పడవేయి, అతనే రక్షిస్తాడు అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే పరమశివునితో, నేను ప్రమాణం చేశాను కదా గయుణ్ణి చంపుతానని, మరి అది వృధా అయిపోదా అని అడిగితే పరమశివుడు ఏమన్నాడంటే, నీవు అజ్ఞానులకు పుట్టినట్లుగా కనబడుతున్నావు, కానీ నీవు పుట్టేవాడివి కావు, గిట్టేవాడివి కాదు కదా, నీవు సచ్చిదానంద స్వరూపుడువు కాన గయుని రక్షించండి అని చెప్పగా శ్రీకృష్ణ పరమాత్మ గయుని వెంటనే రక్షించాడు. కాబట్టి ఎవరు మరణ భయాన్ని తప్పించుకోవాలి అని ప్రయత్నం చేస్తారో వారు సరి అయిన గురువుని వెతికి వారి యొక్క పాదాల మీదే పడాలి. గురువు వెంటనే అభయాన్ని తీర్చి రక్షించేస్తాడు. అంటే లోకంలో క్రియను బట్టే కదా అనుభవాన్ని తెలుసుకోవచ్చు. అట్లా వందనం యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, మరణ దుఃఖము శరీరము ఉండుట వలన కలిగింది కాబట్టి శరీరము లేని వానికి మరణ భయం ఉంటుందా అంటే ఉండదు. అందువలన ఏ వస్తువు చేత తనకు భయం కలిగిందో దానిని భయం తీర్చగలవానికి చెప్పాలి. ఎలాగంటే, ఒక రాజుకి ఒక కుమార్తె ఉన్నదనుకోండి. ఆమెకు సమస్త పదార్థాలు ఉన్నాయి, కానీ భర్త లేడు. భర్త లేని కొరత ఉన్నది. దానిని తీర్చడానికి తన తండ్రికి కానీ తన అన్నదమ్ములకు కానీ ఇతరులకు కానీ హక్కున్నదా? లేదు కదా. కాబట్టి అటువంటి వీల్లేదు. కాబట్టి ఆ పిల్లదానికి పరాయి పురుషునికి దానం చేయవలసి వచ్చింది, అంటే వివాహం చేసి పంపవలసి వచ్చింది. ఇది మానవ జాతికి ఆచారమై ఉంది కదా. అందుచేత ఏ వస్తువు వలనైనా సరే తనకు భయం కలిగిందో ఆ వస్తువును ఆ భయం తీర్చగలవానికే అప్పచెప్పి తీరాలి అని చెబుతూ, దీనికి దృష్టాంతం ఏంటి అంటే, ఒక గృహస్థున్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన ఏం చేశాడు, ముచ్చటపడి ఒక త్రాచుపాముని పెంచుకున్నాడు. కొన్ని దినాలకి ఆ రైతు, ఆ గృహస్థు భార్య గర్భవతి అయింది, ఒక మగ శిశువుని కన్నది. కొన్నాళ్ళు అయిన తర్వాత యజమాని పాల కోసం బయటికి వెళ్ళాడు. యజమానురాలు పిల్లవాడిని ఏం చేసింది, ఉయ్యాలలో వేసి ఆమె మరి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి బావికి వెళ్ళింది. ఈ లోపల పాముకు ఆకలైంది. తొట్టులో ఉన్న పిల్లాడిని కరవబోయింది. అది పాలు తెస్తూ ఉన్నటువంటి యజమాని చూశాడు. వెంటనే పాలు చూపి దానిని పిలిచాడు. దానికి పాలు పోసి కదా పెంచుతున్నాడు. అదేం చేసింది, రివ్వున వెనక్కి వచ్చింది, యజమాని ఇచ్చిన పాలు త్రాగింది. ఆ రోజు నుండి యజమానికి ఆ పాము వల్ల భయం కలిగింది. దానిని పాములు వాడిని పిలిపించి వానికి ఆ పాముని అప్పగించాడు. అప్పటి నుండి యజమానికి భయం ఉన్నదా అంటే లేదు కదా, అంటే భయం తీరిపోయింది. అలాగే తనకు ఈ దేహం వలన ఎప్పుడు భయం కలిగిందో తక్షణం అటువంటి భయాన్ని తీర్చగలవాని వద్దకే ఈ దేహాన్ని వారి పాదాల మీదే పడవేసి, స్వామి ఈ దేహము మీ స్వాధీనం చేస్తూ ఉన్నాను, నా మరణ భయాన్ని తీసివేయగలగందులకు ప్రార్థిస్తూ ఉన్నాను అని మాటలతోనూ క్రియలతోనూ చూపించాలి. కాబట్టి వందనము అంటే తనకు మరణహేతువైన దేహాన్ని మరణ భయం తీర్చగలవానికి అప్పగింత పెట్టాలి అనే కదా అర్థం. ఎలాగంటే మనకి భగవద్గీతలో కూడా ఏమని చెప్తూ ఉన్నారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అంటే శాస్త్రార్థం తెలిసి మరి బ్రహ్మనిష్ట కలిగినటువంటి గురువు వద్దకు వెళ్ళి సాష్టాంగ వందనం చేసి తనకు కలిగిన సందేహాన్ని చెప్పి వారికి సేవలు చేస్తూ ఉన్నట్లయితే వారు జ్ఞానోపదేశం చేస్తారు. కాబట్టి ప్రతి పనికి ముందు కూడా వందనం చేయనట్లుగానే అగుపడుతూ ఉంటుంది కదా. అంటే గురువుకి ఎప్పుడైతే మరి అప్పగింత పెట్టామో ఆ శరీరం వారే ఉపయోగించుకుంటారు.
వారి వెంట ఉండి శుశ్రూషలు చేయడం అనేటువంటిది లేదు కదా. అది ఎట్లా అప్పగింత పెట్టినట్లు అవుతుంది అంటే, ఎలాగా శరీరం ఇచ్చాం, శరీరం మీకే అని ఒప్పగింత పెడితే అది వెంట ఉండి శుశ్రూషలు చేస్తుందా? చెయ్యదు. మరి అది ఎలా ఒప్పగించినట్లు శరీరాన్ని అంటే, ఒకనికి భూదానం చేస్తాడు, దానిని పుచ్చుకున్నవాడు ఏం చేస్తాడు? వెంట తీసుకుని వెళ్తాడా? అలా చేయలేడు కదా, వీలు పడదు కదా. కాబట్టి ఆ ఫలితాన్ని పుచ్చుకునేవారుదే అంటే అనుభవిస్తూ ఉంటారు. కానీ దాని యొక్క కష్టనష్టాలు ఇచ్చిన వానికి ఎంత మాత్రం ఉండదు కదా. అలాగే శరీరాన్ని వేరు చేసి ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి గురువు చెప్పినట్లుగా నడుచుకోవాలనే కానీ వేరు చేయడానికి వీలు పడదు. అందుకే గురోరాజ్ఞ ప్రకుర్వీత గురోరన్యం నభావయే అంటే గురువు యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుచడం, మరి గురువు కంటే ఇతరమైనటువంటి దైవం లేడు అని భావిస్తూ ఉండడం. ఇప్పుడు భయపడుతూ మరి స్థూలదేహం వలన భయపడుతూ ఉన్నాము, లేదా సూక్ష్మదేహం వలన సూక్ష్మదేహ సంబంధమైన జ్ఞానేంద్రియాల చేతనే భయం కలుగుతూ ఉన్నది కదా. ఎలాగంటే ఇంద్రియాలకు విషయాలై శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము వీటన్నింటినీ అనుభవించేటప్పుడు భయము, దుఃఖము కలుగుతూ ఉన్నాయి. ఎలాగంటే విశ్వామిత్రుడికి శబ్దాల యందు ప్రీతి, అందుకే మేనక యొక్క సంగీతంతో విశ్వామిత్రుడు మరి ధ్యానభ్రష్టుడే అయ్యాడు. ఆ విధంగా తన యొక్క ధ్యానం నశించింది. అలాగే స్పర్శ వల్ల కీచకుడు స్పర్శ సుఖం కోసం కీచకుడు నశించాడు. రూపం వల్ల రావణాసురుడు నశించాడు. రసం వల్ల వాతాపీయల్వలుడు నశించారు. గంధము వలన పరీక్షిత్తు నశించాడు. వాళ్ళల్లో ఎంత విద్వత్తు ఉన్నా ఒక్కొక్క వాసన విషయం ద్వారా ఒక్కొక్కరు నశించిపోయారు. ఈ విధంగా పంచేంద్రియాల యొక్క పంచ విషయాల మీద పడి జనన మరణాలు కలుగుతూ ఉన్నవి. కాబట్టి మనుష్యుడైనటువంటి వాడు గురువుకి పంచేంద్రియాలను కూడా అప్పగించాలి, అంటే ఒప్పగింత పెట్టాలి. ఈ విధంగా స్థూలదేహాన్ని సూక్ష్మదేహాన్ని కూడా అప్పగించినప్పుడు ఈ స్థూలదేహాన్ని గురువుగారి పాదాల మీద పడవేసి పంచేంద్రియాలను అంటే జ్ఞానేంద్రియాలే కదా, నాసిక, ముక్కు, నాలుక, మరి తాలుమూలాలు, నేత్రద్వయము, కర్ణద్వయము ఇవన్నీ వరుసగా చూపాలి. తర్వాత శిరస్సును పాదాల మీద పడవేసి చచ్చిన వానిలాగానే చేష్టలు లేకుండా పడి ఉండాలి. ఎందుకంటే ప్రాణము లేని స్థూలమందు ఎటువంటి భ్రాంతి ఉంటుందో మరి అలా ఉన్నది కాబట్టే ఈ యొక్క మరి ఈ స్థూల సూక్ష్మ శరీరాల యందు కూడా ఏ భ్రాంతి లేదు. కాబట్టి నన్ను జనన మరణ బంధాలలో నుండి రక్షించు అని క్రియాపూర్వకంగా చూపుతూ ఉండాలి. కాబట్టి దీనికే వందనము అని కదా పేరు. ఈ వందనమే గురు శిష్యులకు ప్రమాణం. సూర్యుడు ప్రమాణం తప్పకుండా ఎలా గమనాగమనాలు చేస్తూ ఉన్నాడు, సముద్రం ఎట్లా హద్దు తప్పకుండా ఉంటుందో అలాగే ఉత్తమమైనటువంటి శిష్యుడు గురువు యొక్క ఆజ్ఞను దాటిపోనే పోడు. గురువు శిష్యుని అనేక విధాలుగా పరీక్షిస్తాడు, తత్వబోధలు చేస్తాడు, శిష్యుని ఆ విధంగా తరింపజేస్తాడు. కాబట్టి శిష్యుని వలన ఎటువంటి లాభాన్ని కూడా గురువు పొందడు. దానికి చిన్న ఉదాహరణ ఏంటి అంటే, ఒక గ్రామంలో ఒక శ్రోత్రియుడు ఉన్నాడు. ఆయన బ్రాహ్మణిష్ఠుడు అయినటువంటి బ్రాహ్మణుడు. ఆయన వద్ద కొంతమంది బ్రాహ్మణ శిష్యులు ఉన్నారు, ఒక శూద్రుడు, ఆ శూద్రుని యొక్క భార్య కూడా ఆయనకి శిష్యులుగానే ఉన్నారు. గురువు గారు ఏం చేశారు, శూద్ర శిష్యుల్ని ఎక్కువగా శ్రద్ధగా చూస్తూ వారికి ఎక్కువ బోధలు చెప్తున్నట్లుగా బ్రాహ్మణ శిష్యులకు అనిపించింది. అప్పటి నుండి బ్రాహ్మణ శిష్యుల్లో లోపల అసూయకు లోబడిపోయారు. తగినట్లుగా గురువుగారు వృద్ధులవ్వడం వలన ఏటికి స్నానానికి పోయేటప్పుడు బ్రాహ్మణ శిష్యుల సహాయంతోనూ, స్నానం చేసి ఇంటికి వచ్చేటప్పుడు శూద్ర శిష్యుల సహాయంతోనూ చేస్తూ ఉండేవారు. అందువల్ల బ్రాహ్మణ శిష్యులకి ఎక్కువ అసూయాపరులై ఉన్నారు. ఇలా ఉండగా గురువుగారు ఇదంతా కూడా తెలుసుకున్నారు. ఒక రోజున శూద్ర శిష్యుల్ని పిలిచాడు. నాయన, మీ సోదరులు బట్టలు ఆరవేసుకొని వారు నిష్టలు చేసుకుంటూ ఉన్నారు. మీరు పోయి వారి యొక్క ధోవతలు అన్నింటిలో ఒక్కొక్క గోచీకి సరిపోయినట్లుగా చించుకొని రండి అని పంపించారు. వారు ఆ శూద్ర శిష్యులు ఇద్దరు అలాగే చేశారు.
తర్వాత బ్రాహ్మణ శిష్యులు నిష్టలు పూర్తి కాగానే వస్త్రాలు ధరించబోయారు. అన్నీ చిరిగిపోయి ఉన్నాయి. ఆ కోపాన్ని పట్టలేక వెంటనే గురువుగారి దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. గురువుగారు ఏమన్నారు, నేను విచారిస్తాను నాయన, మీరు ఊరుకోండి అని చెప్పి పంపివేశాడు. కొంతకాలం తర్వాత ఆ బ్రాహ్మణ శిష్యులను పిలిచాడు. నాయనలారా, మన శూద్ర శిష్యులు రాలి ఇంటికి వెళ్ళండి, ఆమె ఒంటి మీద ఉన్నటువంటి సొమ్మును దొంగిలించుకొని రండి అని పంపాడు. బ్రాహ్మణ శిష్యులకి పట్టరాని ఆనందం వేసింది. వారింట్లో జొరబడ్డారు. అందుకలో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకున్నారు. మిగిలిన సొమ్ము వారికి వీలయ్యేటట్లుగా ఆమె పడుకున్నది. ఆమె ఒంటి మీద మరి నగలన్నీ ఒలిచారు. ఆమెకి అటువైపు పడుకొని ఉన్నప్పుడు ఆమె ఏమనుకున్నది, మిగిలిన సొమ్ము కూడా వాళ్ళకి తీసుకోవడానికి వీలయ్యేటట్లుగా ఉండాలి కదా అని ఆమె అటువైపు తిరిగింది. అప్పుడు ఆమె మేలుకొని ఉన్నది అనుకొని శిష్యులు పారిపోయి సొమ్ముని తీసుకొచ్చిన సొమ్మును గురువుగారికి అప్పగించారు. వారు పోయిన తర్వాత ఆమె పెనిమిటిని లేపింది, జరిగిందంతా చెప్పింది. అప్పుడు నీకేం హక్కు ఉన్నదని కదిలేవు, వారే త్రిప్పి తీసుకునే వాళ్ళేమో కదా, మిగిలిన సొమ్మును తీసుకోకుండా వారిని ఆటంకపరిచావు కదా, కాబట్టి నీవు నాకు అక్కరలేదు అని ఆ శూద్రుడు తన భార్యను వదిలివేశాడు. అప్పుడు ఆమె ఏం చేసింది, గురువుగారితో తాను చేసిందంతా కూడా చెప్పుకొని దీని కొరకు నన్ను వదిలిపెట్టాడు అని చెప్పుకొని దుఃఖపడింది. గురువుగారు శిష్యుని పిలిచాడు. ఆమె నీకు వద్దు కదా, నేనేమి చేసినను చేసుకోవచ్చు కదా, నీకు ఆమె మీద ఎటువంటి హక్కు లేదు కదా అని అడగగా ఆయన ఏమన్నాడంటే, అయ్యా, ఆమె పెద్ద తప్పు చేసింది కనుక ఆమెను అప్పుడే వదిలివేశాను, మీ ఇష్టానుసారం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏమైంది, గురువుగారు శిష్యులందరినీ పిలిపించాడు, ఒకే వరుసలో కూర్చోబెట్టాడు. ఈ అమ్మాయిని ప్రతివాని వద్దకి కూడా తీసుకువెళ్ళి చూపుతూ, ఈమెను నీవు భరించగలవా, నీ చేత కాదులే అంటూ అందరి వద్దకు కూడా తీసుకుని వెళ్ళి చివరకు ఆమె పెనిమిటి వద్దకే తీసుకొని వచ్చి, ఈ అమ్మాయిని నీవే భరించగలవు అని చెప్పి నీవే ఏలుకో అని అతనికే అప్పగించేశాడు. అప్పుడు అతను ఏమీ అనలేక గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆమెతో సుఖంగా ఉన్నాడు. అయితే గురువుగారి శిష్యులందరినీ పిలిచాడు. విద్య ఎవరికి చెప్పాలి అని అడిగారు. అప్పుడు బ్రాహ్మణ శిష్యులు తాము చేసినటువంటి పనికి నివ్వెరిపోయారు. అందరూ గురువుగారి యొక్క పాదాల మీద పడిపోయారు. ఇలాగా స్థూల సూక్ష్మ శరీరాలను గురువుకు అప్పగింతబెట్టేసిన ఎడల శిష్యునికి వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే, ఏ విధంగా అంటే, ఒక వెదురు పొద ఉంది. ఆ వెదురు పొదలో కొన్ని బొంగులు నిటారుగా పెరిగినాయి, మరికొన్ని వంకరగా పెరిగినాయి. అంటే వంకరగా పెరిగినటువంటి బొంగుని చాకల వాళ్ళు ఏం చేశారు, తెచ్చుకొని పల్లకీకి ఉపయోగించుకున్నారు. అంటే ఆ పల్లకీలో దేవుళ్ళను కూడా ఊరేగింపు చేస్తారు కదా, అప్పుడు ఆ బొంగు దేవుడికి కూడా పైన ఉన్నది. అలాగే లొంగుబాటులో చాలా గొప్పగా ఉన్నది కదా, అదే నిటారుగా పోయిన బొంగు అయితే దొమ్మరి దాని కాలి క్రిందకు వచ్చింది. అలాగే లొంగుబాటు లేనటువంటి వాడు అందరి చేత అవమానించబడుతూనే ఉంటాడు. వానికి జనన మరణాలు అనేవి తప్పవు. ఆ యొక్క దేహస్థితులను పొందుతూనే ఉంటాడు. కాబట్టి మనం ఇప్పటిదాకా విచారణ గావించుకున్నట్లుగానే ఎవరైతే నడుచుకుంటారో వాడే వందన విచారణ అనేటువంటి విషయాన్ని మరి పూర్తి స్థాయిలో తెలుసుకోగలుగుతాడు. వాడే నిజమైనటువంటి సత్శిష్యుడు అని తెలియజేస్తూ ఓం మంగళం మహత్.